మాన్యశ్రీ శ్రీ పివి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా ప్రతి గ్రామాన అంబేద్కర్ యొక్క అవగాహన సభను ఏర్పాటు చేస్తూ అంబేద్కర్ ఇండియా మిషన్ అనేది దాన్ని ఎంతో ప్రగతి పథంలో నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ మాన్యశ్రీ మరిగి రాంబాబు గారు, రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జి గారు ఏం యొక్క ఉద్దేశాలను మీకు వివరంగా తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని దాని యొక్క ఉద్దేశానుసారంగా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మన దళితవాడ పంచాయతీ అనే దాన్ని సాధించుకుని రాజ్యాధికారం సంపాదించుకుని తద్వారా మన దళితుల యొక్క అభ్యున్నతిని పాటుపడడానికి మీ అందరూ కృషి చేయాలని ఆయన ఏం గురించి తెలియజేస్తారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వచ్చారని చెప్పడానికి సినిమా డైలాగ్ ఎట్లా రాలేదు. భారతదేశం మొత్తానికి మహారాష్ట్ర బాబాసాహెబ్ అంబేద్కర్కి పుట్టినిల్లు అయితే ఆంధ్ర రాష్ట్రానికి కోనసీమ పుట్టినిల్లు అవ్వాలి. పుట్టినిల్లేనా? ఒకసారి గుండెల మీద చేసుకోండి. చందు గారు చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చినాయి. క్రమశిక్షణ, కృతజ్ఞతాభావం, కోనసీమ ముందు బిడ్డలైన బాబాసాహెబ్ ముందు బిడ్డలైన మీ అందరికీ ఉంటే ఇక్కడ కొత్త సంఘం రావాలని నమస్కారం ఉండేది కాదనేది మీ అందరికీ రీసౌండ్ వస్తుంది. పెద్ద మనుషులు చిన్న మనస్తత్వాలు, చిన్న మనుషులు పెద్ద మనస్తత్వాలు కోనసీమలో ఉండటం వల్ల ఆంధ్ర రాష్ట్రం వెనకబడింది. అంబేద్కర్ తారకం గారు పెద్ద మనిషి, పెద్ద మనసుతో ఆలోచించారు. పద్మారావు గారు పెద్ద మనిషి, పెద్ద మనసుతో ఆలోచించారు. దళిత మహాసభ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన కెరటంగా లేపారు. చిన్న మనుషులు ఏం చేయగలుగుతారు? చంద్రు గారు, నేను, మీరు, పెద్ద మనుషులు మన సంఘాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘం పెట్టుకుని చిన్న మనస్తత్వంతో ఆలోచిస్తే చంద్రు గారు చెప్పిన మాటలు ఏకనాయకత్వం, ఒకే నాయకత్వం, ఒకే సంఘం. మన నాయకుడు ఎవరు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించారు. కానీ మనకు వీధికి ఒక నాయకుడు, గ్రామానికి ఒక నాయకుడు, వీధికి ఒక సంఘం. అదే అన్న పెద్ద మనుషులు చిన్న మనస్తత్వాలు ఇక్కడ ఉండటం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు లెక్క తీస్తే కోనసీమ నుంచి 75% మంది ఉంటారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి కోనసీమ నుంచి వెళ్ళిన వాళ్ళు పెద్ద మనుషులు. పెద్దగా తారకం గారిలాగా ఆలోచిస్తే, ఒక సాదాసీదా ఒక లాయర్ గారిలాగా ఆలోచిస్తే, జడ్జి అవకాశం వచ్చినా వదులుకుని పనిచేస్తున్నటువంటి తారకం గారిలాగా ఆలోచించినట్లయితే, రమణయ్య గారిలాగా అసెంబ్లీలో మన జాతిని తిట్టినందుకు, ఏదన్నా మాట్లాడినందుకు చెప్పు తీసుకొట్టిన ఈశ్వరయ్య బాయిలాగా ఆలోచించినట్లయితే ఈ కోనసీమలో పెద్ద మనుషులు ఉండేవాళ్ళు ఇంకొకటి వచ్చి ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ నుంచే అంబేద్కర్ వాదులు వెళ్ళి ప్రతి గ్రామాన్న అంబేద్కరిజంతో నింపుతూ ఉండేవాళ్ళు. కానీ అది జరగదు. సంఘాలు ఉంటాయి, సిద్ధాంతం ఉంటుంది, కానీ లక్ష్యం మాత్రం ఉండదు. గమనించండి ఒకసారి. సంఘాలు ఉంటాయి, సిద్ధాంతం ఉంటుంది, లక్ష్యం మాత్రం ఉండదు. ఏంటయా నీ లక్ష్యం అంటే అదొక లక్ష్యం, అదొక లక్ష్యం. వాళ్ళకి ఏ లక్ష్యం తెలియదు, ఇలా బయట చూస్తూ ఉంటాడు. అంబేద్కర్ ఆశించిన చెప్పారు. చందు గారు బాగా చెప్పారు. చందు అని ఆయన పెద్ద మనిషి కాదనుకుంటున్నాను. ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, ఐఆర్ఎస్ కాదు, 2 ఆఫీసర్ కానే కదా. కానీ ఈ స్థితికి ఇక్కడికి రాగలిగాడంటే అక్కడ ఎంతో కృషి ఉంది. అటువంటి వాళ్ళ నాయకత్వాన్ని కలగాల.
ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అయినంత మాత్రం సంఖ్యలో ముందుకుని ఆ చుట్టూ తిరిగినంత మాత్రం ఒక టీచరు, ఒక ఇంజనీర్, ఒక మేనేజర్ వచ్చినంత మాత్రాన, కోటేసుకుని వచ్చినంత మాత్రం వాడు వెనక ఫాలో అయితే ఫాలో లాగే ఉంటాం. ఒక సిద్ధాంతం, లక్ష్యం కలిగిన వ్యక్తి వెనక ఫాలో అయితే అన్యాయుగా ఉంటాం. అదేనా మీరు చెప్పింది? అదేనా మీరు చెప్పింది? ఈ రోజున జాతికి కావాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాన్ని తీసుకెళ్లేవాడు కావాలి కదా అని చెప్పారు. ఏమని చెప్పారు? ఉద్యమ రథాన్ని ఇక్కడ వరకు తీసుకుని వచ్చారు, చేతనైతే ముందుకు తీసుకెళ్ళదు, లేదంటే అక్కడే వదిలేదు, దయచేసి వెనకలాకెళ్ళాలి అన్నారు ఆయన. ఆ ఉద్యమ రథం ఏమిటి? క్యారవాన్. వాట్ ఈస్ క్యారవాన్? తేరు. తేరు అంటే ఏంటి? ఆ తేరులో అనేక మంది కావాలి. తేరు అంటే ఒక ఎడారిని దాటడానికి కావాల్సినటువంటి సమూహం అని అర్థం. క్యారవాన్ అంటే రథం కాదు సార్, మన పుస్తకాల్లో రథాన్ని రాశారు. క్యారవాన్, ఐ గాట్ దిస్ క్యారవాన్ అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఉద్యమ రథాన్ని ఇక్కడ వరకు రథం అంట, సారీ వచ్చేస్తుంది నేను ఉద్యమ క్యారవాన్. ఇక్కడ క్యారవాన్ అంటే తేరు. మీరు డిక్షనరీలో చూడండి. తేరు అంటే ఒక ఎడారి లాంటి ప్రదేశాన్ని, థార్ ఎడారి లాంటి ప్రదేశాన్ని దాటడానికి కావాల్సిన ఒక సమూహం. అక్కడ ఎడారి దాటాలంటే ఒంటిలు కావాలి, ఒంటికి ఆహారం కావాలి. మరి ఎడారి దాటాలి అంటే చెప్పులు, కాళ్ళకి చెప్పులు ఉండవు కదా, మామూలు ప్రదేశం కాదు కదా, ఇసుకో నడుచుకుంటా వెళ్ళాలి. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు పడతా ఉంటుంది, నెలలు పడతా ఉంటుంది. ఈ నెలల కాలంలో వంట చేసేవాడు కావాలి, గడ్డ పెరిగితే గడ్డ కట్టించేవాడు కావాలి, వాడికి ఒళ్ళు నొప్పులు చేస్తే పట్టేవాడు కావాలి, టాబ్లెట్ ఇచ్చేవాడు కావాలి, మరి పశువులు చూసేవాడు కావాలి. అర్థమవుతుందా? రకరకాల పీపుల్, రకరకాల మనుషులు, రకరకాల ప్రదేశాల్లో, రకరకాల స్థానాల్లో వాళ్ళ ఒక పనిని సమర్థవంతంగా నిర్వర్తించే మనుషులు కావాలి. ఒక పెళ్లి జరగాలంటే వంట చేసేవాడు కావాలి, పందిరేసేవాడు కావాలి, బాజా వాయించేవాడు కావాలి, తాళి తయారు చేసేవాడు కావాలి. అర్థమవుతుంది కదా? ఇస్తలు తెచ్చేవాడు కావాలి. ఎలాగైతే అన్నీ చేసేవాడు ఎలా అంతమంది అయితే కావాలో, ఒక ఉద్యమాన్ని నడపడానికి కూడా అందరూ కావాలి. కానీ ప్రతి మనిషి, చిన్న చిన్న మనుషులు పెద్ద పెద్ద ఆలోచన చేస్తున్నప్పటికీ, పెద్ద పెద్ద మనుషులు ప్రతి మనిషి కూడా నేనే పెద్దవాడిని అనుకుని ఫీల్ అవడం వల్ల చిన్న చిన్న సంఘాలు వచ్చి మన జాతి నాశనం అవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఒక తేరు, ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ క్యారవాన్ నడవకపోవడానికి కారణం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం ముందుకు సాగకపోవడానికి కారణం పెద్ద మనుషులు, చిన్న చిన్న సంఘాలు. మిత్రులారా, ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశం మొత్తం మీద నలుగురితో స్టార్ట్ అయింది. చిన్న సంఘం, చిన్న చిన్న మనుషులు. చూసారా? మాస్టర్ లాగా ఉంటాడు, పక్కన వ్యాపార మాస్టర్ ఉంటాడు, పెళ్లి కూడా చేసుకోడు, వాడికి వచ్చే జీతాన్ని దానికి ఇచ్చేస్తా ఉంటాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు పెళ్లి చేసుకోవడం? అంతే వాడి లక్ష్యం. అది త్యాగాలు చేసే సమాజం నుంచి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు ఈ రోజున ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవడవ్వాలి, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలా, లేకపోతే ఆ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలా అని డిసైడ్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు. దయచేసి పోనా, అర్థమైందా మీకు? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడో కూడా అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారని దాంట్లో చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఎంతకు తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన బోయి భీమన్ గారు రాసిన తెలుసు, తారక గారు రాసిన పుస్తకాలు తెలుసు, అర్థమవుతుందా? కానీ భూమి రమణమ్మ గారు రాసిన ఉద్యమం మాత్రం మీకు తెలియదు. ఎవరు తెలిసినా కానీ ఏమంటారు? నటిస్తా ఉంటాం. మీరు కాదు మనం. అర్థమైందా మీకు? కాబట్టి మై డియర్ ఫ్రెండ్, నేను మీకు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను రాజ్యాధికారం తీసుకొద్దాం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన సమాజం ఏంటిది? ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుట్రరహిత సమాజం అనేది మీకు బాకాలు వాదించి చెప్పడానికి కదా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన సమాజం తీసుకురావడానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాన్ని తీసుకురావడానికి, నెరవేర్చడం కోసం ఒకే ఒక్కడు మహారాష్ట్రలో పుట్టకపోయినప్పటికీ అంబేద్కరిస్టులో ఉన్నటువంటి, ఈ దేశానికి అంబేద్కరిస్టులో ఉన్నటువంటి గొప్ప పుట్టిగడ్డ అయినటువంటి మహారాష్ట్ర నుంచి కూడా లేకపోయినప్పటికీ ఎక్కడో పంజాబ్ నుంచి వచ్చి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారం చూపించాడు కదా కాంచీరామ్ నిజమైన నాయకుడు అని చెప్పడం. నన్ను అడిగితే పుస్తకాలు చదివి పుంకాలుగా వల్లించేవాళ్ళు దద్దమ్మలు. దే ఆర్
అంటే సినిమాలు అది సినిమా మహేష్ బాబు సినిమా, అది నా పెద్ద సినిమా పేరు కూడా గుర్తులేదు. మోసం చేయటం, ద్రోహం చేయటం, జాతిని ఎడ్యుకేటెడ్ పీపుల్ బిట్రేడ్ అన్నారు కదా బాబాసాహెబ్ అంబేద్కర్. మీ అందరికీ ఉంటారు విద్యావంతులు. బిట్రేడ్ అంటే చీటింగ్ కాదు, మోసం కాదు, ద్రోహం. ద్రోహం అంటే ఏంటంటే అబద్ధాన్ని చెప్పడం మోసం. అది అబద్ధం అని తెలిసి కూడా పదే 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 అదే అబద్ధాన్ని చెప్పడం ద్రోహం చెప్పడం. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం కోనసీమ మొత్తం తెలిసినప్పటికీ నాకే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం తెలుసు అని వచ్చి మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పుస్తకాల విషయాన్ని మళ్ళీ చెబితే నేను మీకు మోసం చేసినట్టు కాదు, ద్రోహం చేసినట్టు. నేను ఇక్కడ ఏం చెప్పాలి? మీకు కార్యాచరణ ప్రణాళిక చెప్పాలి. అర్థమైందా? అర్థమైందా మీకు? నేను మళ్ళీ వచ్చి మీకు తెలిసిన సిద్ధాంతాన్ని నేను చెప్పి తోటకూర కోనసీమలో కొబ్బరి పీసు, కొబ్బరి బొండం కూడా కాదు, కోనసీమలో కొబ్బరి పీసు. కానీ బొండం చెప్పాలా, అందులో ఉన్న నీరు చెప్పాలా, జీవజలం చెప్పాలా, అందులో కొబ్బరి నిర్మించాలా, జాతికి కడుపు నింపాలా, జాతికి. అది జరగాల. అది జరగాలంటే అసలు నీ గురించి నీకు తెలుసా అనేది నీకు తెలియాలి. నీ గురించి నీకు తెలియాలంటే మరి నాలాంటి జీవితం మీ అందరికి ఉండే ఉంటుందని అనుకుంటున్నాను. మా అమ్మ కూలి పని చేసుకుంది, మీకు అర్థమవుతుందా? మా నాన్న రోడ్లు కంకర కొట్టేవాడు. కోటేసుకున్నాను కాబట్టి ఏదో కోటేసుకుందని అనుకోవద్దు, అర్థమైందా? మా అమ్మ కూలి పని చేసుకునేది, మా నాన్న కంకర కొట్టేవాడు. మొక్కజొన్న కండ్లు కూడా కాల్చేవాడు. తెలుసు, మొక్కజొన్న కొంచెం రోడ్డు మీద పక్కన పెట్టి కాల్చేవాడు. కండిస్తే అంటే ఆ రోజు 5 పైసలు కల్పిస్తుంది. కానీ ఈ రోజున ఇలాంటి షర్ట్ వేసుకుని కోట్ వేసుకుని మీ ముందు మాట్లాడుతున్నది అంబేద్కర్ భిక్ష. రోడ్డు మీద నడుస్తుంటే ఆ రోడ్డు మీద నడుస్తూ నా చొక్కా నేను వేసుకుని వెళ్తా, నా ప్యాంటు నేను వేసుకెళ్తా ఉంటే అనేవాడు. ఏమని? ఎవడరబ్బాయి అనేవాడు దొరగారు మిద్ది మీద కూర్చుని. ఎందుకనేవాడు? నేను చొక్కా వేసుకుని, నా ప్యాంట్ వేసుకుని, నా షర్ట్ వేసుకుని వెళ్ళాలంటే నా ప్యాంటు షర్టు చూసి, నా చొక్కా చూసి ఆనందం పడిపోయి కాదు, వీడు ఎవడరా నాకులాగా ప్యాంటు షర్టు వేసుకుని వెళ్తున్నాడు అనే సూర్యుడు. ఎప్పుడైనా నేనా వెంకటేశ్వరరావు గారి అబ్బాయిని అన్నాను అనుకో, ఎవడరాడు వెంకటేశ్వరరావు గారు అబ్బాయిన పక్కన ఉన్న ఆయన అడుగుతాడు. పక్కన రెడ్డి నాయుడు గారు అంటారు. నేను రెడ్డి నాయుడు గారు వాడు ఎవడయా బొడ్డోడు అని. నేనేం బొడ్డోడిని, అర్థమైందా? మా తాతేమో పెద్ద బొడ్డోడు, మా నాన్నేమో బొడ్డోడు, నేనేమో చిన్న బొడ్డోడు. అర్థమవుతుందా? మా ఆడా వెంకటగారి కొడుకు చూడాడు. నీ పేరు వెంకటేశ్వరరావు అయితే వెంకటరావు, మీ అమ్మ పేరు ధనలక్ష్మి అంటే లచ్చి, అర్థమైందా? నీ పేరు సుబ్బారావు అయితే సుబ్బడో, ఎల్లడో, పొల్లడో, అర్థమైందా? ఇటువంటి పేరుతో మనకి గౌరవంగా పిలవకూడదని చెప్పిన సమాజంలో నుంచి వచ్చారు. ఈ రోజున ఒరే ఎల్లడా, ఒరే పొల్లడా, ఒరే ఎక్కడా అనిపిస్తే ఏందిరా అనే ధైర్యం ఇచ్చినాడు బాబాసాహెబ్. అంతేకాదు మిత్రులారా, మా అమ్మ నన్ను, మా నాన్న ఇక్కడ ఆడపంగా కలిస్తే పిల్లలు పుడతారు. ఆడైనా పుట్టవచ్చు, మగైనా పుట్టవచ్చు. ఆడపంగా పుడతారు, ఆడైనా పుట్టవచ్చు, మగైనా పుట్టవచ్చు. కానీ మా అమ్మ మా నాన్న కలిసి నాకు పుట్టుకునిచ్చారు. కానీ తినడానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, చదువుకోవటానికి పుస్తకం, రాసుకోవడానికి కొబ్బరి నూనె, తోముకోవటానికి బ్రష్, పేస్ట్, పూర్వం కచ్చిక అంటే మీకు తెలుసు, పిడకన కాల్చితే వచ్చేది బూడిద, అది కచ్చికే కదా. దాంతో తోముకునే పళ్ళు అయి గారపట్టుండే నా పళ్ళు. అలాంటి గారపట్టిన పళ్ళకి ఈ రోజున స్ట్రింగ్ అంటే నవ్వు టోల్గేట్ మీద లైట్ ఎందుకు చూపిస్తారు కదా, అలాంటి తలతలలాడే పళ్ళు వచ్చినాయి అంటే, ఇలాంటి మంచి శరీరం ఆకృతి వచ్చిందంటే, చదువు వచ్చిందంటే, పుస్తకం వచ్చిందంటే, జ్ఞానం వచ్చిందంటే అవి అంబేద్కర్ భిక్ష తప్ప. అర్థమైందా? అంతేకాదు పిల్లలు తాగటానికి అంటే ఒక చెరువు ఉంటే, ఇప్పుడు పరిస్థితులు మారింది అనుకుంటారు. ఒకసారి చెరువు ఉంటుంది, బాగుంటుంది, కుక్కలు తాగుతాయి, పందులు తాగుతాయి, కూతురు తాగుతాం. అక్కడికి పాములు కూడా కాడు వేస్తున్న పాము కూడా తాగుతుంది. కానీ అక్కడ
నువ్వు మాత్రం తాగడానికి వీల్లేదు. విన్నారా? నువ్వు మాత్రం తాగడానికి వీల్లేదు. కానీ ఆ చెరువు అందరిది, ఆ బావి అందరిది, ఆ కుళాయి అందరిది, ఆ పంపు అందరిది, అందరూ తాగొచ్చు, తాగండి అని చెప్పి ధైర్యంగా మంచినీళ్ళు ఏం చేస్తారు? మంచినీళ్ళు ఇచ్చినవాడు బాబాసాహెబ్. మంచినీళ్ళు బాబాసాహెబ్ ఇచ్చాడు, తినడానికి తిండి బాబాసాహెబ్ ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట బాబాసాహెబ్ ఇచ్చాడు. ఇచ్చాడా? చదువు బాబాసాహెబ్ ఇచ్చాడు. చదువు ద్వారా ఈ రోజున ₹1,00,000 జీతం తీసుకుంటున్నది అంబేద్కర్ భిక్ష తప్ప ఇంకెవరి వల్ల కాదని చెప్పి విద్య ద్వారా ఇక్కడ పడుతున్నారు, అక్కడ పడుతున్నారు అంతే తప్ప వాళ్ళకి ఏం అర్థం కాదు. మాట్లాడుకుంటే అసలు చూసారా మన వాళ్ళు ఎంత సినిమా విద్య ద్వారా చదువు ద్వారా వచ్చిన ఆస్తి తప్ప ఇంకేమన్నా ఉందా? 10 ఎకరాల పొలం ఉన్న వాళ్ళ చేతులు ఎక్కడ ఈ మధ్య సంపాదించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాగా సంపాదించుంటారు. గ్రూప్ 1లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ లేకపోతే అలాంటి ఉద్యోగులు సామాజిక ఉండదు. వాళ్ళు మాత్రం నిర్ణయించుకుంటాం. పాపం స్వల్ప కలిగి ఉద్యోగాలు కూడా మానేసి రోడ్డు మీద తిరిగి వాళ్ళు మాత్రం పిచ్చోళ్ళు అవుతాం. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? మనకి మన దగ్గర కోట్ వేసుకుని వచ్చి, సూట్ వేసుకుని వచ్చి కారు దిగితే చాలు. నేను ఇప్పుడు ఈ కోట్ ఎప్పుడు తీసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కోట్ వేసుకొస్తే కోసంలో చూపిస్తాను, లేకపోతే లేదని చెప్పి చెప్పాడు. అందుకని కోట్ వేసుకొచ్చి చెమటపడి చచ్చిపోతాను. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చిరిగిపోయిన చొక్కా మీద కోట్ వేసుకుని వెళ్ళి చట్టాన్ని తీసుకొచ్చాడు. నువ్వు రోడ్డు అవుట్ పెడుతుంటే వాళ్ళని తండ్రి అనుకోండి. మనం సహజంగా ఎవరు కారణమే మంచి హీరోస్ ఉంటారు అక్కడ మనకి. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్. రే ఎవరు అబ్బాయిలు అంటే అది అంటారు. అమ్మాయిలు కొంచెం అమ్మాయిలు కూడా ఉంటారు కాబట్టి, కానీ అమ్మాయిలు అడిగేవాళ్ళు ఏమంటారు? ఇలియానా, సమంత ఇలా మాట. సమంతకి తెలియరాదు. నీ జీవితం ఏమనుకుంటుందని అర్థమైందా? మన కుర్రోడు సరే సమంత ఇలియానా పెద్ద సబ్జెక్టు. సమయం కూడా మాకు చివరిలో ఇచ్చారు కాబట్టి మా మాస్టర్ నేను కొంచెం తగ్గించే చెప్పాలి. ఎందుకంటే విషయం అర్థం కావడానికి చెప్తున్నాను. ప్రభాస్ ఏ రోజైనా రోడ్ అవుట్ చేస్తుంటే యారా అంటే ఇప్పుడు మన పౌరుషం వచ్చింది, మన చందు గారి పౌరుషం వచ్చింది. గడ్డం పెంచాడు ఉగ్రవాదిలాగా, మంచి గడ్డం పెంచి చూడగానే భయం వచ్చేలాగా ఏం చేశాడు? ఎలా అంటే ఏంద్రా అన్నాడు. గడ్డం ఉండగానే ఏమో ఆగుతారా? వీళ్ళు గోపాలం పడతారు. పక్కన చెప్తాడు ఎవరుగా చందుగాడా ఫలానా యాంకర్ కొడుకేది. యాంకర్ అంటే మాలోడు వేసేయి తల్లి అధికారం వచ్చేసింది. వెళ్ళి లాగా గోపాలం పడతారు. గోపాలం కొడుకు వెంటనే అదే ఈ మధ్య చూపిస్తూ ఉంటారు. అన్నయ్య అన్న వెంటనే టిక్కు పరిగెత్తుకుంటా వచ్చాడు కాపాడుతూ. అలాగా ఎప్పుడు వచ్చేవాడు కదని ఆ బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పేసి ప్రభాస్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ కానీ అడవాడు. మహేష్ బాబు గారి నుంచి కాపాడాడా? మిమ్మల్ని కాపాడాడా? నిన్ను కొడితే ఎవడైనా ఈ దేశంలో కేఆర్ బ్యాచ్ కామారెడ్డికి ఎవడైనా కొడితే, కారంచేడులో చంపిన కానీ, చుండూరులో చంపిన కానీ, నీరుకొండలో చంపిన కానీ, కదగుట్టలో చంపిన కానీ, లక్ష్మీపేటలో చంపిన కానీ, కొట్టినా కానీ నీ కోసం వచ్చిన వాడు నీ తండ్రి, నీ తల్లి. లేదనుకుంటే నీ కులపోడు వచ్చాడు తప్ప ఇంకెవరన్నా వచ్చాడు అని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నాను? వాడంటే ఎందుకు అడుగుతున్నాను మనకి? నేను అడుగుతున్నాను. అప్పుడు తను చచ్చిపోయిన తర్వాత కూడా వెళ్ళావు, పరిగెత్తుకుంటే వెళ్ళావు, నీ తండ్రి దగ్గరికి వెళ్ళావు. నాన్న నన్ను నేను కొట్టాడు నాన్న కానీ నీ తండ్రి ఎవడన్నా దొరుకుతాడు? చందు లాంటి, రాంబాబు లాంటి, దిలీప్ లాంటి, సుబ్బారావు లాంటి దగ్గర పరిగెత్తుకెళ్ళి కులం కోసం పోకలాడేవాడి దగ్గరికి వెళ్ళి నన్ను కొట్టాడయ్యా పదండి ముందుకు పోదాం పదండి అంటే ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా వద్దావతారకంగా వచ్చి పదండ్రా పోలీస్ స్టేషన్కి వెళ్దాం, అట్రాసిటీ కేసు పెడదాం, తను చనిపోయిన తర్వాత కూడా నన్ను కాపాడమని అంబేద్కర్ తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, చదువుకోవడానికి చదువు, తద్వారా ఆస్తి. ఎలా అంటే ఎవరైనా ధైర్యం, ఆ ధైర్యాన్ని కూడా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే, నేను చనిపోయిన తర్వాత కూడా ప్రభువైన యెహోవా పరలోకంలో మీకు సీట్ ఇస్తాడో లేదో తెలియదు కానీ స్వర్గంలో ఈ బ్రహ్మ విష్ణు
ఏదో చెప్పాడు ఆయన మాట్లాడేటప్పుడు బ్రహ్మాస్త్రం అంట. బ్రహ్మలకి అస్త్రాలు ఉండవు, తోటకూరలు ఉండవు. నాకు తెలియదు. బ్రహ్మాస్త్రం, తోటకూర అస్త్రాలు ఇవన్నీ కూడా మళ్ళీ బ్రాహ్మణంలో తీసుకెళ్తే మనల్ని అర్థమవుతుందా? అంబేద్కర్ అస్త్రం, పూలే అస్త్రం, పెరియార్ అస్త్రం. అర్థమైందా మీకు? మరలా వర్డ్స్ ఆర్ వెపన్స్, యూజ్ ఇట్ ప్రీషియస్లీ అండ్ కాన్షియస్లీ, ఎస్పెషల్లీ చందు లాంటి అప్కమింగ్ దళిత లీడర్. అర్థమైందా? యూజ్ ఇట్ ప్రీషియస్లీ అండ్ కాన్షియస్లీ. వర్డ్స్ ఆర్ వెపన్స్. ఈ రోజున యుద్ధాలు తుపాకులతోనూ, కత్తులతోనూ, పట్టాలతోనూ జరగట్లా. అసెంబ్లీలో గొడవ జరుగుతుంది. ఈ మధ్య రసాస్త్రంగా చూశారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కత్తులతో, తుపాకులతో కొట్టుకుంటున్నారా? దేంతో కొట్టుకుంటున్నారు? తుపాకులకి, కత్తులకి విలువ లేకుండా చేసి పడేసాడు బాబాసాహెబ్ అంబేద్కర్. జైలు చెప్పండి. కత్తి పట్టుకుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెట్టరా, తుపాకి పట్టుకుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెట్టరా. నువ్వు ఏదైనా మాట్లాడితే సోదరభావంగా మాట్లాడరా, తేడాగా మాట్లాడినా సరే తీసుకెళ్ళండి. అర్థమైందా మీకు? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళని కన్నెత్తి కూడా చూసినా సరే, తేడాగా చూసినా సరే ఎస్పీ కేసు కట్టమని చెప్పి చెప్పాడు బాబాసాహెబ్. ఉన్నది తనలో, ఉన్నదిలో మనకు తెలియదు ఆ విషయం. కాబట్టి నేను మీకు ఏం తెలుసుకున్నానంటే, ఈ రోజున మనకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత కూడా మనల్ని కాచి కాపాడుతున్న ఏకైక దేవుడు, దేవాది దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటున్నానంటే క్లియర్గా మీకు చెప్పదలుచుకున్నా, ఈ రోజున ఖురాన్ ధైర్యంగా ఎవరన్నా చదువుతున్నారంటే ముస్లిము, బైబుల్ ధైర్యంగా ఎవరన్నా చదువుతున్నారంటే పాస్టరు, ఆఖరికి గుళ్ళో ఉన్నటువంటి భగవద్గీత ఇంకా రామాయణాలు చదువుతున్నారన్నా, గుళ్ళు రక్షించబడుతున్నాయినా, చెట్లు పుట్లు రక్షించబడుతున్నాయినా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల తప్పిక వల్ల కాదని చెప్పిన. కాబట్టి మరి ఎంత రాజ్యాంగం ఇచ్చి, ఇన్ని హక్కులు ఇచ్చి, నా ఉద్యమాన్ని ఇక్కడ వరకు తీసుకుని వచ్చాను నేను. ఉద్యమం అంటే ఏది కాదు, ఆ క్యారవాన్ అంటే ఏది కాదు. ఆ క్యారవాన్లో ఉన్న అంశాలన్నింటినీ తీసుకెళ్లి రాజ్యాంగంలో పొందుపరిచాడు బాబాసాహెబ్. ఆ రాజ్యాంగాన్ని సమాజంలోకి తీసుకుని వెళ్ళాలా? బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం తీసుకెళ్ళడం అంటే ఆ రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని సమాజంలో తీసుకుని వెళ్ళాలా? ఎలా తీసుకెళ్ళాలి? ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా తీసుకుని వెళ్ళాలి. చంద్రు గారు కూడా చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాన్ని ప్రతిదాన్ని రాజకీయ ఉద్యమంగా మార్చారు. హక్కులు తీసుకురావడానికి క్లియర్. బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసుకున్న వాళ్ళు, చదివిన వాళ్ళు అర్థం అవుతుంది. మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. ఏదో పుస్తకాలు చదివేసి 4 మాటలు మాట్లాడితే ఉద్యమం ఆటలు అయిపోదు. ఉద్యమం అంటే ఈజ్ డిఫరెంట్. There is a lot of gap between preaching and practicing in Andhra Pradesh, not only in India, especially in Konaseema. మాటలు ఒకటి చెప్తా ఉంటాయి, యాక్షన్ ఒకటి చేస్తూ ఉంటాయి. మాటలు ఒకటి మాట్లాడుతూ ఉంటే యాక్షన్ ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలు నోట్లో నుంచి వస్తాయి, కానీ వెళ్ళిపోయేవాడు అక్కడ ఇట్ ద బేసిక్ ప్రాబ్లం ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆ గ్యాప్ను తగ్గించడానికి మాత్రం మనం వచ్చాం. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన క్యారవాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఏంటి బాబాసాహెబ్? మంచినీళ్ళు ఏం చేయాలి? మంచినీళ్ళు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్, అవునా కదా? చదువులు ఏం చేయాలి? చదువు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్. వైద్యులు ఏం చేయాలి? వైద్యులు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్. ఎలా అంటే ఒరేనే ధైర్యం ఇచ్చిన బాబాసాహెబ్. ఆ ధైర్యాన్ని దెబ్బకొడుతుందంటే మనకు ఏం లేదు. ఇప్పుడు వాటిని మళ్ళీ పునరుద్ధరించాలి. ఎలాగా? మేము ఆలోచించిన తర్వాత, ఆలోచన వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటి కమ్యూనల్ అవార్డు తీసుకొచ్చారు. మీ అందరూ నమ్ముతారా లేదా? కమ్యూనల్ అవార్డు గురించి మీ అందరూ తెలుసు కదా. కమ్యూనల్ అవార్డు గాంధీ గారికి అవన్నీ నేను చెప్పదలుచుకోండి. నాకు చెప్పాలంటే నాకు 2 గంటలు పడుతుంది. కమ్యూనల్ అవార్డు అనే దాన్ని గాంధీ గారి కుట్ర వల్ల పూనా వాళ్ళకి దళారీతో వచ్చింది. పూనా వాడు అంబేద్కర్. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ గాంధీ గారి బిడ్డలో యారవాడ జైల్లో పుట్టారు. అమ్మ నాన్న కుట్ల యారవాడ జైల్లో పుట్టారు గాంధీ గారి బిడ్డలో. గాంధీ గారి బిడ్డలో జాతికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఉసుకో అంటే ఉసుకో, ఇది మూసుకో అంటే మూసుకో. రెండే ఉసుకో, ఎవరిని మనం కడడానికి మూసుకో అంటే ఉసుకో మూసుకో, 2 దివసాలు. కానీ బాబాసాహెబ్ అప్పుడు కూడా బాగుంటుంది. ఆర్ఆర్ బోలే, రంగారావు బోలే, ఏరియా నుంచి వెళ్ళిన వాడే, ఆంధ్ర నుంచి వెళ్ళిన వాడే రంగారావు బోలే. రంగారావు పూనా వనపడికి వ్యతిరేకంగా పోరాటం చేసి చివరికి మళ్ళీ గాంధీ గారి జైలు సంఖ్యలో దొరికిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఏం చేయాలి అర్థం కాక బాబాసాహెబ్ అంబేద్కర్ సెపరేట్ సెటిల్మెంట్ అడిగారు. అర్థమైందా? నా జాతికి కోల్పోయిన హక్కుని మళ్ళీ నేను తీసుకురావాలంటే
ఈ పెద్ద వేదిక మీద నేను చేయలేకపోతున్నాను. నా వాళ్ళకి ఓటు చైతన్యం, రాజకీయ చైతన్యం లేదు. అట్లీస్ట్ ఈ బ్రిటిషర్స్ సపోర్ట్తోనైనా సరే సెపరేట్ సెటిల్మెంట్ తీసుకురాగలిగితే ఒక గ్రామాన్ని ఒక రాజకీయ వేదిక చేస్తాను. అక్కడి నుంచి రాజకీయ నాయకులు ప్రొడ్యూస్ అవుతారు, అక్కడి నుంచి ఆత్మగౌరవం మనుషులు ప్రొడ్యూస్ అవుతారు, అక్కడి నుంచి గ్రామం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి బాబాసాహెబ్ కోరి సెపరేట్ సెటిల్మెంట్ అడిగారు. సెపరేట్ సెటిల్మెంట్స్ అంటే దళితులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ సెపరేట్గా చేయాలి. అర్థమైంది? దళితులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ సెపరేట్గా చేయాలంటే సెపరేట్గా పెట్టు అంటే హిందూ అనకూడదు, పద్ధతిగా మన మతం ఉన్న కొట్టేస్తారు. అక్కడ ఏముందంటే అంటరానివాడు అంటపడేవాడు, అంటరానివాడు అంటపడేవాడు. అర్థమైందా? అంతేనా? ఇక్కడ వీళ్ళందరూ అంటరానివాడు, వీళ్ళందరూ అంటే పెద్దోడు. వీళ్ళిద్దరూ ఉంటేనే కదా ఈ రూమ్లో అంటరాని ఉన్నారా అని, ఈ రూమ్లో అంటరాని వాళ్ళు ఉన్నారని చెప్పుకుంటారు. వీళ్ళని అటు సెపరేట్ ఇటు సెపరేట్ చేసి ఆ రూమ్లో పెట్టిస్తాం. ఏమవుతుంది? ఇక్కడ ఈ ఊరోళ్ళు ఈ ఊర్లోనే ఉంటారు, ఈ ఊర్లోనే తింటారు, ఈ ఊర్లో కొనుక్కుంటారు. అంటరాని వాళ్ళందరూ ఒకసారి ఒకటి అంటరాని అంత పరిస్థితి ఉంటుందా? అంటరాని నుంచి మొట్టమొదటి మన జాతి అంటరాని అనేది ఎక్కడ ఉంది? క్యాస్ట్ ఇస్ ద నోషన్ ఆఫ్ మైండ్ అంటే బాబాసాహెబ్ ఎక్కడ ఉంది? పూర్వం మన ఆలోచనలో ఉంది. గోడ అయితే బట్టలు కొట్టేస్తాడు ఆయన, వీరస్వామి గారు చాలు నేను అవసరంలా. గోడ అయితే బట్టలు కొట్టేస్తాడు, వీరస్వామి గారు చాలు నేను అవసరంలా, మీరు అవసరంలా. కానీ ఎక్కడ ఉంది? మన ఆలోచనలో. దాని నుంచి బయటపడాలంటే ఏమన్నా? మన ఆలోచనలు మార్చాలా? మన ఆలోచనలు మార్చాలి అంటే పెంట పక్కన ఉందనుకోండి వాసన వస్తుంది కదా, పెంటనే తీసి ఇసిరేసాం అనుకోండి వాసన రాదు కదా. అంటబడినోడికే మనం పెంట, అంటరానోడికి ఆడి పెంట, అంతే కదా. మనకేమో ఆడు పెంట, ఆడకి మనం పెంట. ఆళ్ళలో మనలో ఒకసారి ఇసిరేసారు అనుకోండి పెంట అనేది ఆడు హ్యాపీగా ఉంటాడు, మనం హ్యాపీగా ఉంటాడు. సెపరేట్ సెటిల్మెంట్ వల్ల అర్థమవుతుంది కదా. సెపరేట్ సెటిల్మెంట్స్నే సునీల్ కుమార్ గారు అని ఆయన ఏం చేశారు? సర్వతరం చేసి దళితవాడ పంచాయతీ అన్నారు. ఇది అంబేద్కర్ సిద్ధాంతం లక్ష్యం కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. కాదా? కోనసీమ ముద్దు పెట్టిన అడుగుతున్నాను నేను. ఈ వయసు వచ్చినా సరే రెండయ్య బాబు అని చెప్తే అటు ప్రభాస్ గారు జూనియర్ రెడ్డి గారు పోకుండా ఈ రోజు కూడా జుట్టు మెరిసిపోయిన జాతి కోసం వచ్చి పొద్దున్న నుంచి నాకు నేను వచ్చేంత వస్తున్నాడు గద్దాయి ఇటువంటి మనుషులున్న ప్రదేశం, రమణయ్య గారి లాంటి చైతన్యం ఉన్న ప్రదేశం, ఈశ్వరయ్య గారి లాంటి చైతన్యం ఉన్న ప్రదేశం, తారకం గారి వారసులు ఉన్న ప్రదేశం. అర్థమైందా? ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నా, సెపరేట్ సెటిల్మెంట్స్ దళితవాడ పంచాయతీ ఒకటా కాదా? దళితవాడ పంచాయతీ అయితే ఏమొస్తుంది? మంచినీళ్ళు ఏం జాతికి మంచినీళ్ళు వస్తే సునీల్ కుమార్ గారు చెప్పినట్టుగా దళితవాడ పంచాయతీ కనుక వస్తే ఏమవుతుంది చెప్పనా? మినరల్ వాటర్ వస్తుంది. ఎలాగా? ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2 లక్షల కోట్ల రూపాయలు. సింపుల్ చెప్తా, ఒక 10 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఇంకా ఇబ్బంది. ఇప్పటికే నేను చాలా సమయం అందరూ చేసిన తర్వాత నాకు ఇచ్చారు. తర్వాత నేను ఇంకో విషయాన్ని మీకు చెప్పాలి, ఇంకో విషయం చెప్పాలి. నేను అక్కడితో వెళ్ళడానికి రావాలి. ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పి అప్పుడు కంక్లూడ్ చేశాను. ఇది బ్రీఫ్గా చెప్తా. మనకి భారతదేశానికి మనకి దళితవాడ పంచాయతీ అయితే ఇటువంటి లాభం మీకు చెప్తాను. దళితవాడ పంచాయతీ అయితే 10,000 గ్రామాలు ఉన్నాయి. 10,000 గ్రామాల్లో ప్రతి ఊరి చివర మనం రాయలసీమలో రెడ్డి ఆయన ఉంటాడు, పల్నాడులో కమ్మాయి ఉంటాడు, ఉభయ గోదావరి జిల్లాలో బీసీలు కాపులు ఉంటారు, తూర్పు గోదావరి జిల్లాలో కాపులు బ్యాచ్ ఉంటుంది. కానీ ఆడి వెనక ఈడి ముందు అక్కడ ఊరి చివర ప్రతి చోట ఉండేది దళితులే. 10,000 గ్రామాల్లో 2,000 గ్రామాలు 4,000 గ్రామాలు అలా ఉంటారా? కానీ 10,000 గ్రామాల్లో ఉండేది ఎవరున్నాడు? మనమే. కనీసం 100 గడుపుకుంటాం, మనం కనీసం 1000 గడుపుకుంటాం. అర్థమైందా? రాజ్యాంగంలో 500 గడుపున్న ఏరియాని పంచాయతీ చేయమని పంచాయతీరాజ్ చట్టం చెప్పబడింది. 500 గడుపున్న 500 జనాభా ఉన్న ప్రదేశాన్ని. అర్థమవుతుంది కదా. కోనసీమ అయితే ఏం చేయాలా? మాలపల్లిని కూడా 4 పంచాయతీలు చేయొచ్చు, మాదిగూడెని కూడా 4 పంచాయతీలు, అంత జనాభా ఉంటుంది ఇక్కడ. సో దళితవాడ పంచాయతీ అయితే ఏమి లాభం అంటే ఈ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 2 లక్షల కోట్ల రూపాయలు మాకు అవసరం. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలు 25% ఉన్నాం. 25% అనగానే 2 లక్షల్లో ఎంత? 20% అంటే 50,000 కోట్ల రూపాయలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మన మీద విపరీతం అభిమానం కాబట్టి 20,000 కోట్లు కేటాయించారు. అర్థమైంది మీకు? పాయింట్ అర్థమైంది కదా. అంటే 2 లక్షల రూపాయలు 25% 50,000 అయితే 20,000కి సర్టిఫికెట్ పెట్టుకున్నాం మనం. 20,000 కోట్ల రూపాయలు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు.
20,000 కోట్ల రూపాయలని 10,000 గ్రామాలకు పంచితే ఎంత వస్తుంది? ప్రతి గ్రామానికి సంవత్సరానికి ఎన్ని వస్తాయి? 2 కోట్లు వస్తాయి. లెక్కలో మాస్టర్లు ఎవరు లేరు? మీరు మాస్టర్ కదా, కొంచెం చెప్పండి సార్. మాస్క్ తీయండి సార్. మాట్లాడేటప్పుడు మాస్క్ ఉన్నాయి, మేము మాట్లాడితే మీకు వినపడకూడదు అన్నట్టు చెవులు పెట్టుకోండి, ముందు పెట్టుకోండి. చెప్పండి సార్. 20,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల డివైడెడ్ బై 10,000 అంటే 2 కోట్ల రూపాయలు. సంవత్సరానికి 2 కోట్లు వస్తే 5 సంవత్సరాలకి ఎంత? 10 కోట్ల రూపాయలు. 10 కోట్ల రూపాయలని 10,000 ఒక్కొక్క గ్రామానికి వస్తాయి, అంతే కదా? ఒక్కొక్క గ్రామానికి 10 కోట్ల రూపాయలు వస్తే 1/2 కోటి కాదనుకుంటే ఇది ఎవరండి? పల్లెపాలెం దళిత వాడలో ఒక బోరేయచ్చు. బోరేసిన చోట ఒక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టవచ్చు. ఇంటింటికి కూడా మినరల్ వాటర్ ట్యాప్ ద్వారా పంపించవచ్చు. మంచినీళ్ళు ఏం చేయాలి? మంచినీళ్ళు తాగడమే కాకుండా స్నానం కూడా, టాయిలెట్ కూడా మినరల్ వాటర్తో వెళ్ళవచ్చా లేదా? ఎవరి డబ్బుతో? జగన్మోహన్ రెడ్డి గారు మీరు 2 లక్షల కోట్లు నాకు అవసరంలా, నాకు 2 లక్షల కోట్లు అవసరంలా, నువ్వు రాజ్యాంగం చెప్పబడినట్టుగా మీరు కేటాయించుకోండి. ఎవడొచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి వచ్చినా, రేపు నేను వచ్చేస్తాను పవన్ కళ్యాణ్ వచ్చినా ఆ కోట్లు మనం కేటాయించాల్సిందే. 20,000 కోట్లు కనుక ఆ డబ్బులు పక్కన పెట్టి పంచితే అందులో 1/2 కోటి కాదనుకుంటే మనకి మంచినీళ్ళు వస్తాయి, మినరల్ వాటర్ వస్తుంది, మన ఇంటింటికి ట్యాప్ వస్తుంది, మన ఆడవచ్చు ట్యాప్ దగ్గరికి వెళ్ళి ఉంచుకోవాల్సిన అవసరంలా. ఇంకా ఎంత ఉంది? 9.5 కోట్లు ఉన్నాయి. 1 కోటి కాదనుకుంటే కమ్యూనిటీ హాల్ అంటున్నాం కదా మనం. ఆ ప్లేస్లో 1 కోటి ఇస్తే మీరు ఏం చేస్తారు చెప్పనా? పెద్ద కాలేజీ పెడతారు మీలాంటి మనుషులు, పెద్ద స్కూల్ పెడతారు ఆయన. ఎందుకంటే జ్ఞానం తెలుసు, చదువు తెలుసు. చదువు వల్ల ఈ స్థితికి వచ్చారు. నా బిడ్డలు కూడా వెళ్ళాలి, నా యొక్క భావితరాలు, నా యొక్క ప్రజలు కూడా చదువుకోవాలని ఆలోచన ఉంటుంది కాబట్టి స్కూల్ పెడతారు లేదా? అదే ఆయన అయితే వెళ్తే అంబేద్కర్ వల్ల వచ్చిందన్న చర్చనే పెడతారు. నువ్వు చెప్పినా చెప్పినా పెడతారు. ఆయన అర్థముందా అశోక్ గారు? అలాంటి వెళ్తారు కదా సర్పంచ్, పెడతారు. పెట్టినప్పుడు ఏమవుద్ది? ఇంగ్లీష్ మీడియంలో అందరికీ ఇంగ్లీష్ మీడియం చెప్తాను అనవసరం. నీ బిడ్డ ఇంగ్లీష్ మీడియంలో బాబాసాహెబ్ బుక్స్తో చదువుతాడు. ఇంకొక 1,00,000 రూపాయలు కాదనుకుంటే జీతం ఇస్తే ఇంగ్లీష్ నారాయణ చైతన్య దీటైన కాలేజీ స్కూల్ మీ దగ్గర రూమ్ స్కూల్ వస్తుంది. నీ బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుతాడు. బైడెన్తో వాట్ ఈజ్ ఎవర్ నేమ్ బైడెన్ అని చెప్పేసి నీ బిడ్డ మాట్లాడతాడు. చదువు వస్తుందా లేదా? ఇంగ్లీష్ మీడియం వస్తుంది. ఎవరి డబ్బుతో వస్తుంది? మన డబ్బుతో వస్తుంది. ఇంకొక 1 కోటి రూపాయలు కాదనుకుంటే అక్కడ పెద్ద హాస్పిటల్ పెడతారు. 1 కోటి రూపాయలు పక్కన పెడితే హాస్పిటల్ వస్తుంది. హాస్పిటల్ వస్తే కాకినాడ దాకా పరిగెత్తుకుంటే ఇక్కడే మనకి కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్, రకరకాల డాక్టర్లు మనం తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఎంత పోయింది? 1 కోటి ఏమో చదువుకు పోయింది, 1 కోటి ఏమో వైద్యానికి పోయింది, 1/2 కోటి ఏమో మంచినీళ్ళకి పోయింది. ఇంకో 1 కోటి ఉందనుకో రోడ్లు వేసుకోవచ్చు. మనం వెళ్ళాను, మన వీరస్వామి గారి ఇంటికి వెళ్ళేటప్పుడు రోడ్లు ఎక్కడ ఉన్నాయంటే చూసాను. కొంచెం వెళ్ళడానికి కాలు ఎత్తిపోద్దామో, కిందకి బూటు మునిగిపోతాం, కాలు మునిగిపోతామో, కాలు ఎత్తిపోతామని భయం వేసింది. కానీ అదే 1 కోటి రూపాయలు అయితే ఈ రోడ్లు చక్కగా ఉంటాయి. సప్లై నిధుల ద్వారా మన రోడ్లు ఎక్కడ ఉంటాయంటే, రెడ్డి నాయుడు గారు మన పక్కన ఉంటాడు, ఈ పక్కన నేను ఉంటాను. ఏముంది? నా దగ్గర స్టార్ట్ చేస్తాడు. ఈ పక్కన అంతా మనోళ్ళు ఉంటారు, చందు వేష మా మామూలు ఉంటారు. ఇక్కడి నుంచి నేను ఉంటాను. నా దగ్గర స్టార్ట్ చేస్తారు. అక్కడ మాత్రం సుబ్బారావు గారి వరకు, నాయుడు గారికి, రెడ్డి గారికి, చౌదరి గారికి వేసుకుంటే వెళ్ళిపోతారు రోడ్డు. సప్లై నిధులు ఏంటంటే మనం ఒక ఎస్సీ ఓడి దగ్గర స్టార్ట్ చేస్తే చాలు రోడ్డు అలా ఉంటాయి. కానీ అదే డబ్బులు కనుక మనకి దళితవాడ పంచాయతీ అయితే, మన పంచాయతీకి ఆ నిధులు వస్తే, ఆ నిధులులో 1 కోటి రూపాయలు కాదనుకుంటే 5 సంవత్సరాల్లో మన రోడ్లు, విస్తారమైన రోడ్లు, ఆ మెయిన్ రోడ్డు ఉంది కదా, అంత రోడ్లు మనం వేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకెంత ఉంటుంది? 1 కోటి చదువుకి, అంటే స్కూల్కి, 1 కోటి వైద్యానికి, 1 కోటి రోడ్లకి, 1/2 కోటి మినరల్ వాటర్, ఇంకా 6.5 కోట్ల రూపాయలు ఉన్నాయి. 6.5 కోట్ల రూపాయలు గ్రామానికి మా ఉంటే 10 కుటుంబాలు ఉంటాయి. ఇందిరా మిల్లని కొంతమందికి ఇచ్చేసి ఉంటారు, ఎన్టీఆర్ మిల్లని కొంతమంది ఇచ్చి ఉంటారు. మధ్యలో ఆడియో వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే మంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైఎస్ఆర్ మిల్లని కొన్ని ఇచ్చేసి ఉంటారా? ఇంకా సగం మందికి ఇల్లు కావాలి, అంతేనా? ఈ 6.5 కోట్ల రూపాయలు కనుక ఆ 50 మందికి పంచితే, 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబంలో 50 కుటుంబాలు కాదని ఎన్టీఆర్ ఏమన్నారు ఇచ్చేసినాయి కదా, ఈ ఇచ్చేస్తే
ఒక్కొక్కరికి కనీసం ఒక 7 లక్షల రూపాయలు వస్తాయి. ఆల్రెడీ 60 గజాలు 40 గజాలు 100 గజాలు మనకి ఇల్లు ఉంటుంది, స్థలం ఉంటుంది. ఆ స్థలంలో మనం 2 బెడ్రూమ్ హౌస్ కట్టుకోవచ్చు. నేను చెప్తుంది 2 బెడ్రూమ్. ఈ లెక్కలు అర్థం కాదు మనకి, వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే లెక్కలు అర్థం కాదు. 2 బెడ్రూమ్ హౌస్ కట్టుకోవచ్చు. కానీ ఎన్టీఆర్ ఆయిల్ ఎలా ఉంటాయి మీకు తెలుసే కదా. దొరగారి దొడ్లు కక్కువ దొడ్లు ఎక్కడ ఉన్నాయి అనుకుంటే అంత ఉంటాయి. ఏం సార్ మీరు శాంక్షన్ చేసుకుంటారు కదా, అవునా సార్ ఒకసారి, అవునా? దొరగారి దొడ్లు కక్కువ దొడ్లు కానీ కొంచెం పెద్దగా ఉంటుంది. అదే కనుక దళితవాడ పంచాయతీ అయితే ఆ నిధులే మన పంచాయతీకి వస్తే 5 సంవత్సరాల్లో మనకి ప్రతి ఇంటి ఎలా ఉంటుందంటే 2 బెడ్రూమ్ హౌస్ అవుతుంది. అది ఎన్టీఆర్ లేకపోతే ఇది వైఎస్ఆర్ లేదనుకుంటే ఇందిరా మిల్లు కాదు, అంబేద్కర్ ఇల్లు మనకు వస్తుందని చెప్పేసి అర్థమైందా? ఎవరు వచ్చినా మార్చడానికి లేదు, ఆడకు తీసి మార్చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మిత్రులారా ఏమవుతుందంటే ఆ ఊరికి సర్పంచ్ వస్తాడు. ఎవడొస్తాడు సర్పంచ్? గాంధీ గారి జైలు, గాంధీ గారి యారవాడ జైల్లో పుట్టిన బిడ్డలు కాదు వచ్చేది, అంబేద్కర్ బిడ్డలు వస్తారు. ఎందుకు అంబేద్కర్ బిడ్డలు ఎలా వస్తారు అని అనవచ్చు మీరు. గాంధీ గారి బిడ్డలకి ఎవరు ఓట్లు వేస్తారు? ఆడు ఎస్సీ ఓడే, ఆడెవడు ఎస్సీ ఓడే. కానీ ఓట్లు 15% ఎస్సీలకి, 5% లేక 10% ఎస్టీలకి. ఎస్సీ ఎస్టీలు కలిపి 25%, 75% ఎవరు వేస్తున్నాడు? వాడేస్తాడు. వాడు మంచోడు అనుకో ఏం చేస్తాడు? అయ్యా నేను చేయాలనుకున్నా కానీ చేయనివ్వట్లేదు. వాడు చెడ్డాడు అనుకో నువ్వెందుకు గెలిచానే అంటాడు. అంటే అర్థమైందా? ఆడు ఎస్సీ ఓడే అలాగే. కానీ దళితవాడ పంచాయతీ అయితే ఆ దళితవాడకి పోటీ చేసేది వాడే, ఓట్లు వేసేది నువ్వే, వేరేవాడు ఎవడో. సెపరేట్ ఎలక్టరేట్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరినట్టుగా వస్తుంది. వచ్చినప్పుడు నీ ఓటుతో గెలిచేవాడు నీవాడు అవుతాడు. వాడు నీకు చేయకపోతే చొక్కా పట్టుకుని మరి ఆడి చేత పని చేయించుకుంటాం. ఒక 5 సంవత్సరాలు మోసపోతామేమో, రెండోసారి ఆడికి మళ్ళీ ఓటు. ఎందుకంటే నీ ఓటు మీద డిపెండ్ అవుతారు కదా, వేరే వాడు ఓటు మీద కాదు కదా. ఖచ్చితంగా వాడు నీ విశ్వాసాన్ని పొందాలి కాబట్టి ఖచ్చితంగా ఆడు అంబేద్కర్ వాళ్ళగా ఉంటాడు. వాడు మళ్ళీ ఆ రాజ్యాంగ ఆ ఊరికి రాజు అవ్వాలి కాబట్టి వాడు నీ మాట నే పరిస్థితి వస్తుంది. వాడికి ఆత్మగౌరవం ఉంటుంది. ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఉంటుందా లేదా చెప్పండి. నీ మాట వింటాడా లేదా చెప్పండి. వెనకపోతే తీసి పక్కన పడేస్తావు. 10,000 గ్రామాల నుంచి 10,000 మంది సర్పంచులు అంబేద్కర్ వాళ్ళు వస్తే ఒక్కొక్క సర్పంచ్ వెనక కనీసం 10 మంది ఉంటారా? మీ వెనక ఒక 10 మంది ఫాలో అవుతారు సార్, అవుతారు కదా. ఒక్కొక్క సర్పంచ్ వెనక 10 మంది ఫాలో అయితే 10 మంది మెంబర్లు ఉంటారు. ఇలాంటారు మెంబర్లు, ఒక్కొక్క మెంబర్ వెనక ఇంకో 10 మంది పోగేసుకుని వెళ్తే దగ్గర 10 లక్షల మంది అమరావతిలో జైవించి చెబితే ముంబై నాడిని ఏం పోయించాడో తెలియదు. కానీ దళితవాడ పంచాయతీ పేరుతో అంబేద్కర్ ఇండియా మిషన్ మాత్రం అర్థమైందా? ఎలా సాధ్యపడుతుంది? కేసీఆర్ ఇచ్చాడు అక్కడ, తండాలు ఇచ్చాడు. అలాగే కేసీఆర్ తెలంగాణలో తండాలు ఇచ్చాడు, తండాలన్నింటినీ పంచాయతీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి స్పీచ్ల్లో మొన్న అరకులో కూడా ఆదివాసులకు ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు మనకు కూడా ఇవ్వాలని ఎవడు అడుగుతాడు? ఎవడు అడగాలి? ఎవడన్నా అడుగుతున్నాడా? ఏమీ లేదు. కంఠశ్వాస వస్తుంది మనకి. దేవునిచ్చే జాతి, బెచ్చమెచ్చుకునే జాతి, అడుక్కునే జాతి, రాజ్యానికి కావాలని అనర్హం అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే నేను అన్నాను ఆ హక్కుని పొందడానికి కూడా అనర్హులు అని చెప్తున్నాను. టెల్ ద స్లేవ్ దెన్ హీ విల్ బి గుడ్ అన్నాడు పెద్దాయన. బానిసకి బానిసని చెప్పు, వాడు బానిసత్వం నుంచి పొందుతాడు. ఇప్పుడు మనం బానిసగా ఉన్నాం. ఎటువంటి బానిసలు ఉన్నాం? శారీరక బానిసత్వంలో కాదు, మానసిక బానిసత్వంలో ఉన్నాం. వాడు పెట్టినా తిట్టినా పెట్టకపోయినా ఏం లేకపోయినా దొడ్లో పాలేలుగా ఉన్నాం. కనీసం ఆలోచించే జ్ఞానాన్ని కూడా నశించిపోయి ఉన్నాం. ఇప్పుడు మనకు అడగాల్సింది ఏంటి? నీ బిడ్డకి చదువు రాకపోవడానికి కారణం ఎవరు? నువ్వా నేనా? నువ్వే. నీ ఇంట్లో ఆరోగ్యం బాగపోతే నీ చెల్లికో అక్కకో ఆరోగ్యం బాగపోతే నీ చెల్లిలో అక్కో లేకపోతే నీ భార్యలో నీ తల్లిలో లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు, ఇంట్లోనే ప్రసవించే పరిస్థితి వచ్చినప్పుడు, హాస్పిటల్ తీసుకెళ్ళిన దౌర్భాగ్య స్థితి వచ్చినప్పుడు దానికి కారణం ఎవరు? నువ్వా నేనా? నువ్వే. నీ బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుకోలేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోకి వెళ్ళలేక ఏమి కాలేక అంత నోరు తిరుగుతూ కూర్చుంటే కారణం ఎవడు? నువ్వే.
అర్థమైందా? నీ జీవితాన్ని మార్చాలంటే ఎవడో వస్తాడు, ఐఏఎస్ వస్తాడు, ఐపీఎస్ వస్తాడు, ఐఆర్ఎస్ వస్తాడు, గ్రూప్ 1 ఆఫీసర్ వస్తాడు, అది ఎదురు చూడబట్టే ఈ రోజు పరిస్థితి వచ్చింది. వాడు ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఐఆర్ఎస్ అవ్వచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్ వాడు లేకపోతే నువ్వు అవుతావు, నువ్వు కాకపోతే చందు అవుతాడు. కానీ కాంశీరామ్ మాత్రం వాడు కాలేడు. జాతి కోసం పనిచేసేవాడు జాతి కోసమే మాట్లాడతారు. దయచేసి అర్థం చేసుకోండి. జాతి కోసం పనిచేయడం అంటే ఒక సంఘాన్ని పెట్టాలా, సంఘం కాకుండా దానికి ఒక లక్ష్యం ఇవ్వాలా. సిద్ధాంతం వేరే చెప్తే మనం వెళ్ళాం. అందులో కోనసీమలో వచ్చి అంబేద్కర్ సిద్ధాంతం కాకుండా అటువంటి సిద్ధాంతం, కార్ల్ మార్క్స్ సిద్ధాంతం అంటే వెళ్ళాలి. ముందు చెప్పాయి అంబేద్కర్ సిద్ధాంతం ఏంటి చెప్పాలి, లేదా పూలే అంబేద్కర్ సిద్ధాంతం అని చెప్పాయి అంటాం. నరాల అంబేద్కర్ అనే పేరు జీవించుకుపోయింది మన మైండ్లో. కానీ అంబేద్కర్ కళ్ళు తెసిన ఎవడరా అంటే జైవించి చెప్తావు. కానీ జైవించి చెప్పడంతో పాటు సిద్ధాంతం చెప్పడమే కాకుండా ఆ లక్ష్యం వైపు మనం నడవాలి అంటే దళితవాడ పంచాయతీ రావాలి. దళితవాడ పంచాయతీ అయితే 10,000 మంది రాజులు వస్తారు. 10,000 మంది ఈ దేశానికి రాజు ప్రధానమంత్రి, ఈ రాష్ట్రానికి రాజు ముఖ్యమంత్రి, ఈ ఊరికి రాజు ఎవరు? సర్పంచ్. ఈ ఊరికి రాజు చేస్తా అన్నాడు ఎవరు? సునీల్ కుమార్. ఒక సంఘాన్ని పెట్టి ఒక ఎజెండాని ఇచ్చి జాతిని ఒక సక్రమ మార్గంలో అంబేద్కర్ మీరు రన్నీ రాకపోతే నాకు అవసరంలా. 10 మంది చురుకైన కుర్రవాళ్ళు, 10 మంది నిజాయితీ కలిగిన వాళ్ళు వస్తే చాలు. పందులు గుంపులుగా వస్తే నాకు నా సింహాలు, సినిమా డైలాగ్ ఉంది కదా, అర్థమైందా? చట్టానికి, ధర్మానికి, న్యాయానికి 3 కళ్ళు అయితే కనపడి 4 సమయం పోలీస్ అన్నట్టు సింహం మాత్రం సింగిల్ గానే వస్తుంది. మీ ఊర్లో అనేక పందులు ఉంటే ఉండొచ్చు కాక, పందులతో మాకు పని లేదు, సింహాలతోనే మాకు పని. మిత్రులారా, మీరు సింహాల నాయకత్వంలో ఉంటే సింహాలా గర్జిస్తారు. మీరు సింహాలే. దళిత పూలు ఆయనలాగా నేను కొంచెం పద్యాలు చెప్పలేదు, అప్పుడప్పుడు పాటలు పాడతారు. దళిత పూలు నమ్మ కలబడి నిలబడి కాలంజీవుడు ఏదో అడిచేస్తుంటారు, అది కూడా రాదు నాకు. అర్థమైందా? కానీ పుల్లువే. కానీ మనం ఎక్కడున్నాం? కుక్కల నాయకత్వంలో ఉన్నాం. పులులు కుక్కల నాయకత్వంలో ఉంటే పుల్లు ఎట్ట గాడ్ చేస్తే అని గాడ్ చేస్తాయి. అర్థమైందా? పుల్లు కుక్కల నాయకత్వంలో ఉంటే, సింహాలు కుక్కల నాయకత్వంలో ఉంటే సింహాలు ఆ సింహ స్వభావాన్ని మర్చిపోతాయి. అర్థమైందా? ఒక సింహాన్ని తీసుకొచ్చి కట్టేసి గడ్డేసాడంట. తినలా ఫస్ట్ పాపం. సింహం గడిగేటువంటి ఆకలేదు, కానీ తింటే మాంసం తినాలా. గడ్డేసాడు, తినలా. అంటే సింహాలన్నింటి బాక్స్ లేకపోయిగా చరిత్రకి వెళ్తే పెద్ద అని చెప్తారు. చరిత్ర సింధు నాగరికత అని ఆయన హిస్టరీలో ఆ పుస్తకాలన్నీ చదివేసినట్టున్నారని చెప్పేస్తాడు. సింధు నాగరికత అక్కడ అది సింహాలు ఓడిపోయిన తర్వాత ఏ సింహమైన బానిస సింహమే కదా, సింహమైన బానిస కదా, బానిస సింహాన్ని తీసుకెళ్ళి కట్టేసాడు. సింహాన్ని గడిగాడు. 2 రోజులు చూసింది, మళ్ళా 2 రోజులు కట్టేసి సచ్చినట్టు గడ్డి తినడం అలవాటు అయిపోయింది. సింహం గడ్డి తింటుందో అనుకున్నాను. ఆ తర్వాత ఏమైంది? గొలుసు ఉంది కదా, గొలుసు కూడా తీసేసాడు. ఏమైంది? చేశాడు. ఒకరోజు తీసుకొచ్చి గడ్డి దూరంగా పెట్టాడు. సింహం గొలుసు కూడా తీసాడు. అక్కడి నుంచి కదలకుండా తాగే ఉంది. ఆకలి అవుతుంది, తినొచ్చు సావచ్చు కదా అని పక్కన ఉన్న చందు గారు, సింహమా, నువ్వు సింహానివే వెళ్ళి పోయి తినవే అని చెప్తున్నాడు. బాబు గడ్డనే తినవే, ఆ కడుపు నింపు అని చెప్తున్నాడు ఆయన. దానికి సింహం అని గుర్తులేదు. దాని మెడలో ఏమన్నట? సింహం అనేది మర్చిపోయింది. దాని మెడలో గొలుసు ఉందని అనుకుంటుంది, కానీ గొలుసు తీసాడు బాబు. ఎందుకంటే అసలు బానిసకి బానిస అని చెప్పు, బానిసత్వం నుంచి విముక్తి చెందుతాడని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. మనం బానిసత్వంలో ఉన్నాం. ఏ దొడ్లో పాలేరు ఉన్నాం ఆలోచించుకోండి. మీరు ఏ దొడ్లో అయినా పాలేరు ఉన్నాం, నాకేం ప్రాబ్లం లేదు. కానీ సింహాలలాగా ఉండండి. అర్థమైన అవకాశం పొందుకులాగా ఉండండి. పురంధరేశ్వరి తెలుసా మీకు? ఏ పార్టీలో ఉంది? కాంగ్రెస్ అవన్నీ రంగు మార్చుకున్న అవసరం లేదండి. మామూలు కాంతి చూసారా? వాడు కోసం తెలుసు మనకి. వాడు ఎవరిని ఎలా వాడుకోవాలో తెలుసు, మనకి ఎలా వాడబడాలో తెలుసు.
ఆడికి వాడబడటం ఎలా తెలుసు, వాడుకోవడం ఎలా తెలుసు, మనం ఎలా రేపు వెళ్ళరా నేను బాగా వాడబడుతున్న వాడిని. నిజమా ఎట్లా నేను గోసేసుకుని వాడబడుతున్నాను రా అంటాడు వాడు. నువ్వెట్లా నేను తెల్ల సొక్కా వేసుకుని వాడబడుతున్నాను రా, నువ్వురా నేను చుట్టూ కూటు బూట్ వేసుకుని వాడబడుతున్నాను రా అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు గ్రూప్ 1 ఆఫీసులు ఈ బ్యాచ్ అంతా నాలాంటి చదువుకున్న బ్యాచ్ అంతా వాడబడుతున్న బానిసలు. అర్థమైందా? ఎవడైతే సంఘాన్ని పెట్టి ఎజెండానిచ్చి లక్ష్యాన్నిచ్చి ఒక క్రమశిక్షణతో జాతిని సమీకృతం చేస్తాడో వాడే నిజమైన నాయకుడు. అంబేద్కర్ ఇష్టపడతాడు. గమనించాడు. చిన్న చిన్న అస్త్రాలు పెద్ద సంఖ్యలో సమీకరించినప్పుడు కాశీరావు మాట చెప్తారు. మనందరం చిన్నవాడు. ఇక్కడ కోనసీమ అంబేద్కర్ సిటీ మిషన్ ఎందుకు వచ్చింది అంటే పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, చిన్న చిన్న ఆలోచనలు ఉన్నాయి. చిన్న చిన్న మనుషులు ఉన్నారు, పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి. కానీ ఏమీ చేయలేక పోతున్నారు. చిన్న చిన్న అస్త్రాలని పెద్ద సంఖ్యలో సమీకరించి ఒక గొప్ప ఉద్యమం చేయాలి అని చెప్పేసి కాశీరామ్ గారు ఏదైతే చెప్పారో చిన్న చిన్న మనుషులైన మనల్ని మిమ్మల్ని సమీకరించి అటువంటి వాళ్ళని సమీకరించి గ్రామంలో నుంచి ఒక రాజును తయారు చేయాలని చెప్పేసి అంబేద్కర్ కమిషన్ వచ్చింది. మీరు సిద్ధమైతే మాతో కలిసి ఓకే వస్తారని ఆశిస్తున్నాను. ఇది అంబేద్కర్ ఇండియా మిషన్. బాబాసాహెబ్ అంబేద్కర్ కంఠంలో ప్రాణం ఉండగా ఏ పార్టీ కండువా కట్టుకోనని మా అధ్యక్షులు చెప్పారు. నేను కూడా అదే చెప్తున్నా. నా కంఠంలో ప్రాణం ఉండగా వేసుకుంటే బ్లూ కండువా తప్ప ఏ కండువా వేసుకోను అని చెప్తున్నా. సరే అయితే మరి మా పరిస్థితి ఏంటంటే అని అనొచ్చు. కానీ మనం బ్లూ జెండా రెపరెపలాడించి ఇంటింటి మీద బ్లూ జెండా రెపరెపలాడేంత వరకు వీళ్ళు ఇట్లాగే ఉండాలా? పాయింట్ అర్థమైంది మీకు? మన ఇంటి మీద ప్రతి ఇంటి మీద బ్లూ జెండా ఎగిరిన రోజులు కూడా వాళ్ళు అక్కడ ఉన్నారనుకో వాడు భ్రష్టు పట్టిన వాడు. మన ఇంటి మీద బ్లూ జెండా ఎగరకుండా అవన్నీ అర్హత మనకు లేదు. వాళ్ళు అక్కడ ఉండాలా, అక్కడి నుంచి మనకు రావాల్సిన నిధుల్ని పంచాలా. అంటే ఆర్ఎస్ఎస్ కూడా మొదటి స్టార్ట్ అయినప్పుడు నలుగురితో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నారు. అదే ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఉన్నారు. ఏకతా యాత్ర అని గాంధీ ఇందిరాగాంధీ చేసింది. ఎందుకు? బీసీలందరూ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి రిపోర్ట్ మండల కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ మండల కమిషన్ వ్యతిరేకంగా మనుషులందరూ సమానమే, రిజర్వేషన్ వ్యతిరేకంగా ఏకతా యాత్ర అని చెప్పేసి ఇందిరాగాంధీ చేసింది. ఆ ఏకతా యాత్రని సక్సెస్ చేసి అది ప్రారంభం చేసి సక్సెస్ చేసి ముగించిన వాడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ పీపుల్. కానీ మనం ఏమనుకుంటాం, కాంగ్రెస్ సూపర్, ఆర్ఎస్ఎస్ దొంగదా, అమ్మో కాంగ్రెస్ చూసావా? ఆర్ఎస్ఎస్ కనీసం కత్తి సుశూలాలు కనపడతా ఉంటే అది దగ్గరికి వెళ్ళకూడదని భయపడతాం. చదిగుడితో గుండెతో చెప్పే ఆశ్చర్యం ఏంటంటే గుడి చేస్తాడు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత గుడి చేస్తాడు, ఎలక్షన్ ముందు గుడిచి పీకేస్తాడు, వచ్చి నీకు గుడి చెప్తాను అంటాడు. ఇంతకన్నా దౌర్భాగ్యంగా నిన్ను దొడ్డిలో పాలేరుగా ఇస్తానంటాడు, నీకు బరిలు గొర్రెలు ఇస్తానంటాడు. నిన్ను డ్రైవర్ స్థాయిగా ఉండాలంటాడు, నిన్ను ఆటోలు రిక్షాలు ఇస్తానంటాడు. నిన్ను వానరం చేస్తాను మాత్రం ఎప్పుడు అనడు. నిన్ను ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని చేస్తానంటాడు. కేసీఆర్ లాగా ఒకసారి వచ్చి సరే గబుక్కుని డిఫాల్ట్ గా దామోదర్ సంజయ్ వచ్చాడంటే తీసి తొందరగా దొక్కేస్తాడు. అర్థమైందా మనకి? నేను అక్కడెక్కడో విషయాలు తెలియని విషయాలు చెప్పినట్టున్నాను మీ అందరికి. పాయింట్ అర్థమైందా? దయచేసి మనం అర్థం చేసుకోండి. మనం ఆర్ఎస్ఎస్ అంటే కమ్యూనిస్టులో ఆర్ఎస్ఎస్ ఉన్నాడు. ఆర్కే అని ఒక మీరే ఉంటారు, రామకృష్ణ అని మీరే ఉంటారు. విన్నారా? నేనే ఉంటారు. నక్సలైట్. ఒకసారి పోలీసులందరూ చుట్టుముట్టారు. ఆయన ఒక్కడే తప్పుకున్నాడు. అమర మాత్రం చచ్చిపోయాడు. ఆయన ఒక్కడే తప్పుకున్నాడు. కారణం ఏంటి? ఆయనకి జడ్జి ఉంది, అమరకి జడ్జి లేదు. ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్లో ఉంది, బీజేపీలో ఉంది, తెలుగుదేశంలో ఉంది, జనసేనలో ఉంది, సిపిఐలో ఉంది, సిపిఎంలో ఉంది, సిపిఎంఎల్లో ఉంది, మన బహుజన సమాజ్ పార్టీలో కూడా ఉందేమో. మనం విమర్శించుకోకూడదు. ఎందుకు బహుజన సమాజ్ పార్టీ ఎందుకు సమర్థించాలి? నీకు కలిగిన ఏకైక పార్టీ అదే, అంతకుమించి గొప్ప పార్టీ ఏం లేదు. అది వస్తే దాన్ని అందుకూర్చుకో, రాకపోతే
నీకు అవకాశం ఉన్న పార్టీలో నువ్వు అందిపుచ్చుకుని నీ జాతికి ఎంత చేయాలో అంత చెప్పి ఈశ్వరబాబు గారు తిడతాడు మనోడు బయటికి. ఎందుకు తీసుకోవాలి ఈశ్వరబాబు గారు? బీజేపీలోకి వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? ఏ పార్టీ లేని మీకెందుకయ్యా? ఆడి సంఖ్యలు ఈడి సంఖ్యలు నాకుతారు, విశ్వాసాలు మీకెందుకు? మాట తప్పని మనం తిప్పని అతను అన్నాడేమో కానీ మాట తప్పని మనం తిప్పని విశ్వాసాలు మీకెందుకు? నాకు అర్థం కాదు. దొడ్లో పాలేరు బతుకుతున్న మనకు అవసరమా? కుక్కల వల్ల నక్కల వల్ల సందులలో పందుల వల్ల ఎవడో అన్నాడు. అక్కలా మనం అంబేద్కర్ చెప్పినట్టుగా ఆత్మగౌరవంతో మాట్లాడండి. ఎలా అంటే ఒరే ధైర్యాన్ని బాబాసాహెబ్ ఇచ్చాడే, నిన్ను ఎవడన్నా కొడితే అక్కడికి వెళ్ళి చనిపోయిన తర్వాత కూడా కాసి కాపాడుతామన్నాడే, ఈ రోజు కూడా నిన్ను అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించడానికి రాజ్యాంగంలో రాసి పడేశాడే. ఆయన చెప్పినట్టుగా చేస్తే ఉద్యోగం చేయి, చదువుకుంటే నువ్వు చదువుకున్నవాడు అయితే ఉద్యోగం చేయి, ఉద్యోగం చేయకపోతే వ్యాపారం చేయి, వ్యాపారం చెయ్యలేకపోతే ఇలా అడ్డగాడిలా తిరగకుండా ఈ చందువులాగా జాతి కోసం, దిలీప్ లాగా జాతి కోసం, నేను ఉద్యోగస్తుని కాబట్టి నాకే చెప్పుకోవడం పనిచేయి. నువ్వు ఒక రాజకీయ నాయకుడు అవుతావు, నిన్ను ఊరికి రాజును చేస్తామని అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున ప్రచారం చేస్తాను. పంచాయతీ ఎన్టీ రామారావు రాకముందు పంచాయతీ సర్పంచ్ కూడా కానివాడు, ఎన్టీ రామారావు రాకముందు బతకలేని బతుబంతులా బతికిన వాడు, ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు. అర్థమైందా? అది చెప్తే మీకు అర్థం. చొక్కా కూడా లేనివాడు, వేసుకోవడానికి బట్టలు కూడా లేనివాడు, రాత్రికి 100 మందికి దర్జీని పెట్టి తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు కుట్టించి అసెంబ్లీకి పంపించాడు కాంక్షిగా. అర్థమైందా? మమ్మల్ని నమ్మండి. 5 సంవత్సరాలు ఎక్కువ నమ్మద్దు. 5 సంవత్సరాలు మీరు ఓటు వేసి వాడిని నమ్ముతున్నారా లేదా? మీ జీవితాన్ని ఇచ్చారా లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఎన్ని 5 సంవత్సరాలు మారిని? ఎంతమంది వచ్చి వాగ్దానాలు చేశారు? మిమ్మల్ని ఎంతమంది మోసం చేశారు? నేను అడుగుతున్న కాన్సెప్ట్ ముద్దు పెట్టలేను మిమ్మల్ని అందరినీ. మిమ్మల్ని కూడా మేము మోసం చేయడానికి వచ్చామని మీకు భ్రమ పడకండి దయచేసి. 5 సంవత్సరాలు మమ్మల్ని నమ్మండి. 5 సంవత్సరాల్లో మీ ఊరికి మిమ్మల్ని రాజులు చేస్తాం. అక్కడి నుంచి మా ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం మన జాతికి వస్తుంది. 10 డాక్టర్స్, 20 ఇంజనీర్స్, 30 లాయర్స్ ఉన్న సమాజం నోబడి కెన్ రైజ్ అండ్ అబ్రో అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారా లేదా? కానీ ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఏమి పేగలేకపోయారు. కానీ 10,000 మంది సర్పంచ్లు కనుక ఉంటే, 10,000 మంది సర్పంచ్లు వెనక మనం మాట తిప్పని అంబేద్కరిజం కోసం మాట తిప్పని అంబేద్కర్ వాళ్ళు ఉంటే, కమ్మ వాళ్ళు అశోక హోటల్లోను, రెడ్డి వాళ్ళు ఇంకో హోటల్లోను ఎలక్షన్ అప్పుడు మీటింగ్ పెట్టుకుంటే 10,000 మంది సర్పంచ్లు, 10,000 మంది గ్రామాలకు రిప్రజెంటేటివ్స్ అంబేద్కర్ హోటల్లో మీటింగ్ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నీకేం కావాలని అడుగుతాడా లేదా? చంద్రబాబు నాయుడు వచ్చి నీకేం కావాలని అడుగుతాడా లేదా? సర్పంచ్ని అడుగుతాడా లేదా? పవన్ కళ్యాణ్ వచ్చి నీకేం కావాలని అడగడు. 6 నెలలు ముఖ్యమంత్రి, నువ్వు 6 నెలలు ముఖ్యమంత్రిని అడుగుతాడా లేదా? అడుగుతాడా? అది జరగాలి అంటే దళితవాడ పంచాయతీ అవ్వాలా? దళితవాడ పంచాయతీ అవ్వాలంటే మీ ఊరిలో అంబేద్కర్ ఇండియా మిషన్ జెండా ఎగరాలా? అర్థమైందా? మేము లౌకికవాదాన్ని చేస్తాం, లౌక్యం అని చెప్తున్నాం. లౌక్యం అంటే ఆయన వాడుకోండి, ఈయన వాడుకోండి, ఈశ్వరబాబు గారిని వాడుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకోండి, చంద్రబాబు నాయుడు గారిని వాడుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తిడుతున్నారు కాబట్టి మీరు గుడ్డలు దించుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని తిట్టకండి. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తిడుతున్నారు కాబట్టి నువ్వు గుడ్డలు దించుకుని వెళ్ళి ఆయన తిట్టకండి. ఎప్పుడైనా అంబేద్కర్ని కానీ లేకపోతే ఈయన కానీ ఎవరైనా తిడుతున్నారు బూతులు మాట్లాడకూడదు, ఖర్చు ఉత్తమని చెప్పండి. అర్థమైందా? అలా అన్నా సరే ఎవరు ఏం పేకలేడు. అంబేద్కర్ మీ పైన దేవాది దేవుడు ఉన్నాడు. జై భీమ్. కాబట్టి అందుకోసం వచ్చాం. మీరు అనుసరిస్తా అన్నాము, ఒకసారి జై భీమ్ చెప్పండి. సౌండ్ బాగా వచ్చింది, సంతోషం. అయితే మిత్రులారా ఇది తీసేసి మళ్ళీ ఒక్క వస్తుంది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్తారు, దేనికైనా కాపులు మన చెప్పారు తురిలో ఆ ఊళ్ళో తగలబెట్టేశారని. కారణం ఏంటి చెప్పండి? తగలబెట్టిన ధైర్యం ఎక్కడి నుంచి చెప్పండి? వాడు ఏ దొడ్లో పనిచేయడు కాబట్టి.
వాడు ఏం చేస్తాడంటే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తాడు. చిన్న చిన్న వ్యాపారం, రేగుపళ్ళ వ్యాపారం చేస్తాడు, కూర వ్యాపారం చేస్తాడు, బట్టల వ్యాపారం చేస్తాడు, గిన్నెల వ్యాపారం చేస్తాడు, ఆకలి అనుకుంటే ఇడ్లీలు అమ్ముకుంటాడు, రైసులు అమ్ముకుంటాడు. అర్థమైనా మీకు? నువ్వు దొడ్లో పని చేయాలి కాబట్టి, ఆడి పొలంలో పని చేయాలి కాబట్టి నువ్వేం చేయాలా? మళ్ళీ ఆడి మీద తిరగబడితే మళ్ళీ నీకు ఆ పొలంలో రానేడు, పనికి రానేడని భయం, సోషల్ బాయ్కట్ చేస్తాడని భయం. ఈ భయంతో నువ్వు వెళ్ళాలి. వాడికి అది లేదు. ఆడి దగ్గర నీళ్ళు దగ్గర 100 రూపాయలు ఐస్ పొలం అమ్ముకుంటే గెలిచేస్తాను పని చెప్తాను రా అన్నది ఏం ఆడుతున్నావు. పూలు అమ్ముకుంటే 100 రూపాయలు సంపాదించేస్తాను రా, పప్పలు అమ్ముకుంటే 100 రూపాయలు పంపించేస్తాను రా. మాడు వ్యాపారం. చీరలు తీసుకొని చెప్తాడు, అమ్మా అక్క అయ్యి ఇంతగా మాట్లాడు, అక్క వచ్చేసా అంటాడు. అబ్బు సార్ నాయుడు మాట్లాడేసాడు. సోఫా ఇగో నీకు 500 రూపాయలు చీర 400 ఇట్లా. నువ్వేం చేయవు అసలు. బాయ్ దగ్గర నుంచి 100 రూపాయలు నెల నెల ఇచ్చే సాగు అంటాడు. అర్థమైందా? ఇన్స్టాల్మెంట్ వ్యాపారాలు అనే చేస్తాడు. ఏ రోజైనా మనం ఏం చేస్తాం? అలా మనం పుట్టింది పెరిగింది చచ్చింది కూడా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ అందించడం కోసమే, రిజర్వేషన్ కానీ ఉద్యోగం చేయడం కోసమే. ఇదే మన ఆలోచన. ఈ దేశం మొత్తం మీద ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి చెప్పండి? 15%, 10% నుంచి ఉద్యోగ అవకాశాలు లేవు. 15% మాత్రం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 15% ఉద్యోగ అవకాశాలు అంటే 85% మంది ఉద్యోగాలు రావని మీ అందరికీ తెలియాలి ఫస్ట్. అలాగే ఎస్సీ ఎస్టీలో కూడా వస్తే 15% బ్యాక్లాగ్ పోస్టులు అంటానంటే అవి కూడా ఇంప్లిమెంట్ కాదు. మనకి నిజంగా వస్తే మన వాట 15%. 100 మంది దళితులు ఉంటే 15 మందికి తప్ప మిగిలిన 85 మందికి ఉద్యోగాలు రావని మీకు అర్థం కావాలి. విషయం క్లియర్గా అర్థం కావాలి. రాని వాడు ఏం చేయాలి? ఉద్యోగం వచ్చినట్టు తిట్టుకుంటూ కూర్చోకూడదు. ఉద్యోగం వచ్చినట్టు పోతే పోనీ. ఉద్యోగం రావడం ఏం చేయాలా? వ్యాపారం చేయాలా. వ్యాపారం చేయటం అంటే ఎలా? అలాగే నేను హోటల్ పెడదాం అనుకున్నాను. హోటల్ పెడితే మనకి ఏమవుతుందంటే ఆడు మానవుడు పక్కన నాలుగు వస్తాను ఇరువురు రాడు అంట. ఇదే కదా సమస్యలు ఉన్నాయి కదా, ఉన్నాయి. మనకు వాస్తవం. మనం వడ్డీ పెడితే మన వడ్డీకి ఎస్సీ వడ్డీని ఇప్పుడు రాడు. వాస్తవం అది. మన వాడే రాడు. ఎందుకంటే అసలు మీకు తెలుసో లేదు, హోటల్ అన్ని బతికి మన వాళ్ళే. రెడ్డి గారి ఇంట్లో చక్కని దోశలేస్తారు, చక్కని పూరీలు చేస్తారు, చక్కని కూరగాయలు చేస్తారు. మన ఇంట్లో సర్దాన్ని ఉంటుంది. ఇడ్లీ తినాలని కోరుతూ ఎవరి డబ్బులు తీసుకెళ్తున్నాం? మన డబ్బులు లేదు, అది హోటల్లో పెడతాం. మన హోటల్లో మీద సరిపోతుంది. అందుకని మనం చేస్తాం. మనం ఆట మీద ఏళ్ళ మీద ఆధారపడకుండా అమ్మా ప్లీజ్ ఏ బాబు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా నేను లేట్కైనా లేటెస్ట్గా తెలుసుకున్నా. చాలామంది మన పెద్దవాళ్ళందరికీ తెలుసు, మన వాళ్ళు ఎవరికి తెలియదు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేని ప్లేస్ కానీ ప్లేసు అసలు ఒక 1000 రూపాయలు 2000 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసి నెలకి 1000 రూపాయల నుంచి 10,000 రూపాయలు సంపాదించుకునే ప్రదేశం స్టాక్ మార్కెట్. దయచేసి అర్థం చేసుకోండి. మనం బిజినెస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, మనం బిజినెస్ చేయడానికి మనం ఎప్పుడు కూడా సబ్సిడీల కోసం చూస్తాం. సబ్సిడీ మా ఇంటికి వస్తే ఎంత వస్తుంది తెలుసా? 100 రూపాయలు 1,00,000 రూపాయలు నీకు ఇస్తే 40,000 సబ్సిడీ వస్తుంది. కానీ ఇక్కడ 1,00,000 రూపాయలు నువ్వు పెట్టుబడి, దానికోసం ఎంత పెట్టుబడి పెట్టాలి? 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. నువ్వు 20,000 రూపాయలు పెట్టుబడి పెడితే నెలలో 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు మీరు నన్ను ఫాలో అయితే. ఎందుకంటే నేను 90,000 రూపాయలు ఖర్చు పెట్టి స్టాక్ మార్కెట్ కోర్సు నేర్చుకున్నాను. నేర్చుకోకుండా చేసిన డ్రైవింగ్ రాదు. చందు గారికి డ్రైవింగ్ రాదు. కారు ఉంది, కారు యాక్సిడెంట్లో ఉంది. అర్థమైనా? డ్రైవింగ్ రాదు కాబట్టి కారు మన వల్ల కాదండి, కారు మన వల్ల కాదని అంటాడు. అవునా? డ్రైవింగ్ వచ్చిందని ఏం చేస్తాడు? సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేస్తాడు. అవునా కదా? అవునా? మన బుర్ర ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. అమలాపురంలో మొదలు పెడితే మమ్మల్ని మన ఇంటికి వచ్చారు, పలిపాన్ని వచ్చారు. ఒక్కోసారి వస్తా లేదా అంటే నీకు నేర్చుకుంటే ఏదైనా సాధ్యం. నేర్చుకుంటే ఏదైనా సాధ్యం. నేర్చుకోకపోతే నష్టం. ముందుగా తెలియని వాడు దాన్ని ఏమంటారంటే అవగాహన లేని వాడు అది జోదమయ్యా అంటారు. అది జోదం అయితే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అంతా ఎందుకు ఉంటుంది? ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ప్రపంచ దేశాల్లో ప్రధానమంత్రులు అందరూ కలిసి దాని గురించి జోదం ఆడుతూ ఉంటారా? స్టాక్ మార్కెట్ అయ్యా ప్లీజ్, స్టాక్ మార్కెట్ పెరిగితే మన ఆర్థిక వ్యవస్థ పెరుగుద్ది. స్టాక్ మార్కెట్ పెరిగితే మన తలసరి ఆదాయం తగ్గిపోతుంది. మన జోదం అది. అంటే చేతగాని వాడు మాట్లాడే మాటలు. 2, వీడు ఎక్కడైనా ఎంటర్ అవుతాడేమో నా భయం ఉంది. అర్థమైంది మీకు? ఈ దేశ జనాభాలో 85% మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటే
శ్రమజీవులుగా ఉన్నారు. వాళ్ళు కమ్మలు కడిగిస్తారు తప్ప బుర్రను ఎక్కడ పట్ల. బుర్రను వాడుతున్న వాడి దగ్గర ఏమో డబ్బులు ఉంది, శ్రమజీవుల దగ్గర భూమి లేదు, సంపద లేదు. మీరు బుర్ర వాడటం వల్ల సంపద మీ దగ్గరికి వస్తుంది. ఎందుకు? ఈ ఊర్లో రెడ్డి గారికి, చౌదరి గారికి, నాయుడు గారికి తెలిసినట్టు కులం ఆ స్టాక్ మార్కెట్కి తెలియదు. ఈ ఇండియాలో స్టాక్ మార్కెట్ కొనం అన్నారు, అమెరికాలో స్టాక్ మార్కెట్ అది చేసుకుంటాం మనం ఎక్కడైనా ఒకటే. మీరు చేయాల్సిందల్లా మీరు నిబద్ధతగా 6 నెలలు మమ్మల్ని ఫాలో అవ్వండి, 6 నెలలు నన్ను ఫాలో అవ్వండి. అంబేద్కర్ 83,000 రూపాయలు చేయాలి. ఎందుకు 1 by 1